ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏఐ చార్జిబి ఇవన్నీ వస్తున్న టెక్నాలజీలో మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు, మీకు ఖచ్చితంగా స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ నాకు వచ్చిన తర్వాత నేను ఇట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కాబట్టి నాలాగా ఎవ్వరు ఫేస్ చేయకూడదు. నాకు ఇంత స్కిల్స్ ఉండేనే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానంటే ఇంకా నార్మల్ పీపుల్ వాళ్ళది ఎట్లుంటది? తిండికి కూడా తిండి లేని వాళ్ళు ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవుతారు? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అండ్ ఆ లొకేషన్ కి వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు అనమాట. సో అలాంటి వాళ్ళకి నేనేం మోటో తీసుకున్నానంటే గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ సర్టిఫికేషన్, ఫ్రీ ప్లేస్మెంట్, ఫ్రీ ట్రైనింగ్, కంప్లీట్లీ ఫ్రీ. దే విల్ నాట్ చార్జ్ సింగిల్ పెనీ ఆల్సో. సో ఇలాంటివి అనమాట. ఎవరైతే ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా, సో వీళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. అన్న జాబ్ డైరెక్ట్ గా జాబ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి స్కిల్స్ లేకుండా జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారంటే ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా అంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి లైక్ 1 month 2 months ట్రైనింగ్ అని ఉంటాయి. జావా, పైథాన్, ఒరాకిల్ ఎట్లా అయితే ఉంటాయో సో అలాంటి ట్రైనింగ్ ఉంటాయి. అండ్ అలాంటి ట్రైనింగ్ ఏవైతే ఉంటాయో కోర్సెస్ కి అలాంటి వాటికి మనీ అనేది ఛార్జ్ చేయరు, కంప్లీట్లీ ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ లోనే వాళ్ళకి ఫ్రీ సర్టిఫికేషన్, ఫ్రీ ప్లేస్మెంట్ ఇచ్చి సో వాళ్ళని ఒక జాబ్ ఇచ్చేంత వరకు వాళ్ళని మంచిగా డెవలప్ చేస్తాను అనమాట.